ఈరోజు స్థానిక పిటిసి నందు ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అయినటువంటి డిఎస్పి కోటిరెడ్డి గారు ఇక్కడకు వచ్చిన రోజు నుండి ఇక్కడ క్రీడాకారులకు ఇబ్బంది గురి చేస్తూ ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా క్రీడాకారులకు ఉచిత కోచింగ్ ఇస్తున్న మైదానాలపై తన మొండి వైఖరి నిరసిస్తూ ఇక్కడ క్రీడాకారులు లేకుండా తనకు నచ్చినట్టు ఉండాలని చెప్పి మొదల్లోనే వాలీబాల్ తొలగించి దాని వెంటనే కబడ్డీ, ఈరోజు క్రికెట్, ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది పిల్లల భవిష్యత్తును రోడ్డుకేస్తున్న డిఎస్పీ గారి కోటిరెడ్డి వైఖరి మార్చుకోవాలని ఎన్నోసార్లు కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లినా వారు దీనిపై వివరణ అడిగితే తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ నాకు నచ్చినట్టే చేస్తానని ఈరోజు డిఎస్పీ గారు ఇక్కడ పిల్లల్ని మేము కాంప్లెక్స్ కట్టాలని చెప్పి మీరంతా బయటకు వెళ్ళిపోవాలని చెప్పి ఈరోజు ఇంతమంది క్రీడాకారులను బయటకు తరిమేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడున్న రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులు, నాయకులు, ఇక్కడున్న వాకర్స్ మొత్తం వచ్చి ఇక్కడ పిల్లలకు మద్దతు తెలపడం జరిగింది. 2 రోజుల క్రితమే ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వచ్చి ఎమ్మెల్యే కానీ కలిస్తే అక్కడి నుంచే ఫోన్ చేసి నీ మొండి వైఖరి మార్చుకోవాలని చెప్పి, లేదంటే నేనే వచ్చి ధర్నా కూర్చుంటానని చెప్పినా కూడా ఈరోజు గ్రౌండ్ ఖాళీ చేయాలని డిఎస్పీ గారు ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి డిఎస్పీ గారు మీ వైఖరిని మార్చుకొని పిల్లల భవిష్యత్తును నిలపాలని, ఇక్కడున్న క్రీడల్లో యథాతథిగా వారి కోచింగ్ ఇచ్చే విధంగా మీరు ఒప్పుకోవాలని, లేని పక్షంలో ఎన్ని రోజులైనా ఇలానే దీక్ష కూర్చుంటామని ఇక్కడున్న వారందరి తరపున పిల్లల భవిష్యత్తు ఆలోచించి మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. అనంతపురం నడిబొడ్డునటువంటి ఈ పిటిసి నీలం సంజీవ్ రెడ్డి స్టేడియంలో గత దశాబ్దాలుగా అనేక మంది క్రీడాకారులు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళారు. ఈరోజు ఒక వాలీబాల్ ప్లేయర్ నేషనల్స్ ఆడుతున్నారు. ఇక్కడ అనేక మంది క్రీడాకారులు, ఇక్కడ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఫుట్బాల్ కానీ ఇటువంటి గేమ్స్ ఆడి ఈరోజు అనేక ఉన్నత స్థితికి ఎదిగారు. కానీ ఈరోజు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కోటిరెడ్డి వచ్చారో ఈయన వచ్చిన నాటి నుంచి వివాదాస్పదంగా తయారయ్యారు. వాకర్స్ దగ్గర డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారు మెయింటెనెన్స్ పేరు చెప్పి. మరోవైపున క్రీడాకారులు ఏవైతే ఇక్కడ డిస్ట్రిక్ట్ సంఘాలు ఉన్నాయో ఈ సంఘానికి సంబంధించిన క్రికెట్ ప్లేయర్స్ని కావచ్చు, వాలీబాల్ ప్లేయర్స్ని కావచ్చు, బాస్కెట్ ప్లేయర్స్ కానీ ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ దురుద్దేశంతో కోటిరెడ్డి ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే దురుద్దేశంతో ఈయన వ్యవహరిస్తున్నాడు. ఈయన వెనకల ఏ దుష్ట శక్తులు ఉన్నాయో బయటికి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు క్రీడాకారులు కానీ, ఈ వాకర్స్ కానీ, ఈరోజు అసోసియేషన్స్ ఎంతోమంది ఈరోజు ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వాకర్స్ కానీ ఏజ్ పీపుల్స్ ఇక్కడికి వస్తున్నారు. వీరు కొంతమంది దగ్గర కనీసం నెలకు 300 డబ్బులు చెల్లించలేని స్థితిలో చాలామంది గ్రౌండ్లోకి రాలేక బయట వెళ్ళిపోతున్నారు. అయ్యా కోటిరెడ్డి ఒకటే చెప్తున్నాం, నీకు అధికారం ఎవరిచ్చారు? ఎవరిని అండదండలతో ఇదంతా నువ్వు చేస్తున్నావు? బయట పెట్టాలి. నువ్వు ఖచ్చితంగా నువ్వు వచ్చి బేషరతుగా వాకర్స్కి కానీ, ఈ అసోసియేషన్కి కానీ క్షమాపణ చెప్పి ఇక్కడ తక్షణమే ఎవరైతే పిల్లలు వాడుకుంటారో, ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ క్యాంపులు ఉన్నాయి, సమ్మర్ క్యాంపులో ఈ బేషరతుగా అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన వాళ్ళని అలౌ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఖచ్చితంగా రేపటి నుంచి పీడీసీకి మేము బీగాలేసి ఇక్కడ ధర్నా కూర్చుంటామని కూడా హెచ్చరిస్తున్నాం.